మీలా అందరూ ఆలోచిస్తే ఈ సిటీలో రోడ్లపైన అసలు గొడవలే ఉండవండి. నన్నేం చూసావమ్మా? మా అల్లుడు గారిని చూస్తే ఆయనలో ఉంటే అసలు తప్పులే జరగవంటావు. ఇంతకీ మీరెక్కడికి వెళ్ళాలి? బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి బాబు. మేం కూడా అట్టే వెళ్తున్నామండి. మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తాం. మీకేమీ ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదండి. ముందు మీరు కారు ఎక్కండి, రండి. మీదే ఊరండి? రాజమండ్రి బాబు. మీరు ఇక్కడికి ఏమైనా పనుండి వచ్చారా? మాకు తెలిసిన ఒక అబ్బాయి పెళ్లి చూపులంటే అతనితో పాటు వచ్చానమ్మా. ఓహో. తీరా వచ్చాక అతను ఇప్పుడే వస్తానని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. తిరిగి రాలేదు. అందుకే నేను తిరిగి మా ఊరు వెళ్ళిపోతున్నాను. అతను మంచివాడేనా? చాలా మంచివాడు బాబు. ఒక రకంగా నాకు దేవుడు. నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది ఆ బాబే. కేడి, వాడి గురించి కమిషనర్ గారికి మెసేజ్ చేశాను. అన్ని స్టేషన్స్ లో అలర్ట్ అవుతారు. వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. ఎవరి గురించమ్మా మీరు మాట్లాడుకుంటుంది? ఒక క్రిమినల్ గురించండి. వాడు డబ్బుల కోసం ఏమైనా చేసే దుర్మార్గుడు. ఈ సిటీలో నాకు తెలిసిన మంచివాళ్లే కాదు, నాకు తెలియని చెడ్డవాళ్లు చాలా మంది ఉన్నారనుకుంటా. మంచి చెడులు ఎక్కడైనా ఉంటాయి పెద్దాయన. బాగా చెప్పావు బాబు. అవును, క్రిమినల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం అండి. చాలా మంచి ఉద్యోగం అమ్మా. ఆడపిల్లవైనా అంత పెద్ద ఉద్యోగం సంపాదించావు. నిన్ను కన్నవాళ్ళు, నీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. మా అమ్మాయిని కూడా బాగా చదివించానమ్మా. చదువైపోగానే అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి అమెరికా పంపించాను. అమెరికా సంబంధం అంటున్నారు. మీ అల్లుడు మీ అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాడా? నా కూతుర్ని నా అల్లుడు పూర్లో పెట్టుకుని చూసుకుంటాడయ్యా. ఆయనంత మంచివాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. భర్త విషయంలో నా కూతురు చాలా అదృష్టవంతురాలు. వాళ్ళేదో దేశంగా దేశంలో దూరంగా ఉన్నారని చిన్న బాధే, కానీ ఇప్పుడు నా అంత సంతోషపడేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఏం చేస్తున్నావు? లక్ష్మి గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు మనం కొంచెం లేటుగా వెళ్ళుంటే తిన జీవితం బుగ్గిపాలైపోయి ఉండేది. హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇరుక్కుని బతుకు మీద ఆశ చంపుకుని జీవితాంతం నరకం చూసేది. ఈ లక్ష్మి అనే అమ్మాయిని ఇందాక నేను చెప్పానే నీచుడు, వాడు మాఫియాకి అమ్మాయిలను చూశాడు పెద్దయినా. అమ్మాయిని అమ్మేయటం ఏంటమ్మా? దుర్మార్గం కదా. ఆడపిల్ల ఏమైనా ఆటబొమ్మ లేక అంగడి సరుక? అసలు ఆ నీచుడికి ఆ ఆలోచన ఎలా వచ్చిందమ్మా? ఆ అమ్మాయి అదృష్టం బాగుండి మేము తనని కాపాడాం. చాలా మంచి పని చేశారు బాబు. అమ్మా, ఆ అమ్మాయి ఫోటో ఒకసారి చూపిస్తారా? చూడండి. ఒక్క నిమిషం అండి. జడి, ఎస్ సార్. వాడి గురించి కమిషనర్ సార్కి మెసేజ్ ఇచ్చాను. అన్ని స్టేషన్స్ అలర్ట్ అవుతాయి.
ఓకే సార్. యా. ఓ సారీ, చూడండి. బాబు బాబు ఇక్కడే ఆపండి. అక్కడే. ఇంకా బస్ స్టాండ్ రాలేదు పెద్దాయనా. ఆ ఇల్లు నాకు తెలిసిన వాళ్ళదే అమ్మా. అక్కడ పెళ్లి జరుగుతున్నట్టుంది. ఆ పెళ్లికి చీరలు కూడా నేను నేసిచ్చాను. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. అలాగే పెద్దాయనా. చూడమ్మా, అమ్మాయిలకి అన్యాయం చేసే ఆ దుష్టుల్ని అస్సలు వదిలిపెట్టకండి. వాడి తాట తీసి ఇంకోసారి ఏ అమ్మాయికి ఇలా అన్యాయం జరగకుండా బుద్ధి చెప్పండి. సరే పెద్దాయనా, మీరు జాగ్రత్త. సరేనమ్మా, ఉంటానమ్మా. ఉంటాను బాబు. సరే పెద్దాయన, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే ఉంటానమ్మా. సరే పెద్దాయన. అమ్మా ఎంతసేపు అండి, అబ్బాయిని పిలవండి. పద వసుదా. విహారీ, ఏడి రూమ్ లో లేడేంటి విహారీ? వదిన వాష్రూమ్ లో ఉన్నాడు అనుకుంటా. విహారీ, నాన్న విహారీ. అమ్మా పెళ్లి కూతురు వచ్చింది, పెళ్లి కొడుకుని తీసుకురండి. ఎంతసేపు? ఒక్క నిమిషం పంతులు గారు, నేను వెళ్ళి విహారీని తీసుకొస్తాను. వసుదా, విహారీ ఏడి? వాష్రూమ్కి వెళ్ళినట్టున్నాడు. అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు, త్వరగా రమ్మని పిలవండి. విహారీ, నాన్న విహారీ. ఏంటి లోపల నుంచి ఉలుకు పలుకోలేదు? లోపల విహారీ ఉన్నాడా, లేక కాసేపు మమ్మల్ని నమ్మించడానికి ఉన్నాడని చెప్తున్నావా వదినా? వాడు లోపలే ఉన్నాడు. మొదలైందా నీ నాటకం? అనుకున్నా ఇంత హ్యాపీగా పెళ్లి జరుగుతోందేంటి అనుకున్నానో లేదో, విహారీ కనబడ్డం లేదు. బుద్ధులెక్కడికి పోతాయి? అక్క, ఎందుకు అనవసరంగా వదినంటావు? మండపంలో కూర్చున్నవాడు పంతులు గారికి చెప్పే కదా రూమ్లోకి వచ్చాడు. రూమ్లోకి వచ్చాడా, వెనక నుంచి వెళ్ళిపోయాడా? పండు, జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళు. అలాగే బాబు. శని మరెక్కడో లేదు, ఇంట్లోనే తగలడిందిగా. ఇంకేం శుభకార్యాలు జరుగుతాయి? మళ్ళీ ఏమే
ఇంకొక శనిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. విహారీ, ఎక్కడున్నావురా? ఏ సంబంధం కోసం నువ్వు ఆరాట పడుతున్నావో అది జరగదు. మీరు కలపాలని చూస్తున్న బంధానికి మునిపెన్నడో ముడిపడిపోయింది. నా కొడుకు మాటిస్తే తప్పడు. వాడెక్కడికి వెళ్ళుంటాడు. ఇంకా వాడిని వెనకేసుకొస్తావేంటి? అమ్మా, జరిగింది చాలు. ఇక వాడు రాడు. ఎంగేజ్మెంట్ ఇలాగే చేశాడు, ఇప్పుడు కావాలని ఇలాగే చేస్తున్నాడు. అక్క, అవతల ముహూర్తానికి టైం అవుతుంది. ఇంకేంటి ముహూర్తం? తాళి కట్టాల్సిన వాడే లేకపోతే నీ కొడుకు నీకంటే ఎక్కువ మోసం చేశాడే. వాడే నా కూతుర్లో ఆశలు రేపి ఇప్పుడు వాడే పారిపోయాడు. ఇంక వాడు రాడు. విహారీ వచ్చాడు. ఏంటత్తయ్య అరుస్తున్నావు? ఎంతసేపు లోపలేం చేస్తున్నావు నాన్నా? వాష్రూమ్కి వెళ్తే పంతులు గారు మళ్ళీ స్నానం చేసి రమ్మన్నారు. అందుకే కాస్త టైం పట్టింది. అంతలా పిలుస్తుంటే పలకవేంట్రా? ఆ ట్యాప్ సౌండ్కి, ఎగ్జాస్ట్ సౌండ్కి అక్కడ నుంచి నేను అరుస్తున్నా మీకు వినిపించలేదమ్మా. సరే సరే, వాడొచ్చాడు కదా, రా. పద్మాక్షి, పద. నానా, బాసుకమేమైందిరా? ఇదిగో, ఇదిగోమ్మా. నేను కడతానులే. లక్ష్మమ్మ, ఎక్కడ కంగారు వెళ్ళావు? స్పృహ లేకుండా ఇంటికి వచ్చావు. అసలు ఏం జరిగిందమ్మా? నువ్వు వెళ్ళగానే విహారబాబు గారు కూడా బయటకు వచ్చారు. ఆయనే నేను ఇంటికి తీసుకొచ్చారు. అసలు ఏం జరిగిందమ్మా? పండు, ప్రకాష్ నన్ను విహారీ బాబు గారు కాపాడారు, కానీ మా నాన్న ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలీదు. చూసినావమ్మా, నువ్వు ఆపదలో ఉంటే నిన్ను కాపాడడానికి వచ్చిందవులు. విహార్ బాబు ఇదంతా ఎవరి కోసం చేసినారమ్మా? నీకోసం కదా. ఆయనకి నువ్వంటే ఎంతో కొంత ఇష్టం ఉందమ్మా. అది ఇష్టం కాదు, అభిమానం. అభిమానం అయితే పిల్లిపేట్ల మీద నిహార్ బాబు నువ్వు కంగారుగా వెళ్ళేవని చెప్పి ఫోన్ చేసి ఎవరినో పంపించి నిన్ను కాపాడేవారేమో. కానీ నువ్వు ఇలా వెళ్ళావని చెప్పగానే విహార్ బాబు కంగారు పడి పీటల మీద నుంచి లేచి నీకోసం ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా వచ్చి నిన్ను దగ్గరుండి కాపాడి తీసుకొచ్చినాడంతే. బాబుకు నువ్వంతే ఎంత ఇష్టం ఉండాలి. నేనే కాదు, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా విహారీ బాబు గారు అలాగే స్పందిస్తారు. ఎందుకంటే ఆయన చాలా మంచివారు కాబట్టి. నువ్వు పరిస్థితుల్ని అర్థం చేసుకొని మాట్లాడలేదమ్మా, నీకు అనువుగా మార్చుకొని మాట్లాడుతాను. చూడమ్మా,
నువ్వు ఏది నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడు మీ ఇద్దరికి బంధాన్ని ముడివేసినాడు. ఆ బంధాన్ని మీ ఇద్దరు పట్టించుకోవట్లేదు. నువ్వేమో ఆ దేవుడి మీద భారం వేసి అంతా ఆయనే చూసుకుంటారని అంటున్నావు. అక్కడ విహార్ బాబేమో కుటుంబాలు కలవాలని పిలిపేట్లు ఎక్కిపండరు. నువ్వేమో ఇష్టాన్ని బయట పెట్టావు. అక్కడ విహార్ బాబు మనసు చంపుకొని మరో వివాహానికి సిద్ధమైపోండ్రు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదమ్మా. నీ మనసులో ఉన్న ఇష్టాన్ని విహార్ బాబుకి చెప్పు, ఎలాగైనా పిల్లొప్పుతారు. ఈ పెళ్లి ఆగకూడదు. విహారీ బాబు గారి ఆశయానికి నేను అడ్డు కూడా కాకూడదు. మా మధ్య బంధాన్ని ముడివేసిన ఆ పైవాడే ఏం చేయాలో నిర్ణయిస్తాడు. అంతకు మించి నేనే ప్రయత్నం చేయను. నువ్వు ఏ ఆలోచనలు పెట్టుకోకుండా జరిగేది చూస్తూ ఉండు. లక్ష్మి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? అక్కడ రోడ్డు మీద కంగారుగా పరిగెడుతూ ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి, ఏం మాట్లాడు? ఏం దాస్తున్నావు నువ్వు? నిన్నే, ఏం మాట్లాడవేంటి? నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏంటది లక్ష్మి? నేను మీ దగ్గర ఏం దాస్తానమ్మా? ఏమీ దాయలేదా? ఏమీ దాయట్లేదా? చెప్పు, ఇదేంటి? అమ్మా, అది మీరనుకుంది కాదు. లక్ష్మమ్మ ఎవరో పసుపు తాడు కట్టుకుంటే మంచిదన్నారని కట్టుకుంది అంతేనమ్మా. చెప్పు, ఈ మంగళసూత్రం నీ మెల్లో ఉందంటే నీకు పెళ్ళయింది కదా? నీకు పెళ్ళైనా కాలేదని మమ్మల్ని మోసం చేసావు కదూ? ఇన్ని రోజులు నువ్వు మంచిదానివని నమ్మినందుకు మాకు తగిన బుద్ధే చెప్పావు. ఏడవకు. ఏడిస్తే నీ మీద జాలి పడతాననుకుంటున్నావా? మా వదిన నిన్ను ఎంతగా నమ్మింది. మహాలక్ష్మి మహాలక్ష్మి అని. నీ వల్ల తను ఎన్నిసార్లు అందరి చేత మాటలు పడింది. అలాంటి మా వదినకైనా ఈ నిజం చెప్పావా? నిన్నే అడిగేది, మా వదినకైనా ఈ నిజం చెప్పావా? నువ్వొక పెద్ద మోసగత్తవి. నీ మీద అందరూ అభిమానం చూపిస్తుంటే నువ్వు మాత్రం అందరినీ మాయ చేసి పబ్బం గడుపుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నావు. నీలాంటి అబద్ధపు కోరిని ఇంట్లో ఉండనివ్వకూడదు. నిన్ను ఇంటి నుంచి బయట గెంటేయాలి. పద. ఈ ఇంటి దేవతను బయటకు విసిరి పారేయండి.
నువ్వు ఆగమ్మా. మీ విలువకి తెలియట్లేదు. మీరు ఎవరినైతే అబద్ధాలు కోరంటారో ఆవిడ ఎంత ట్యాగ్ మొత్తం మీకు అర్థం కావట్లేదు. పండు వద్దు పండు. గుండు మీద కుంపుడు పెట్టుకున్నట్టు మంగళసూత్రాన్ని పెట్టుకొని గుండెల్లో అగ్నిగుండాలంటే బాధను దాచుకొని ఏటి తెలియనట్టు అసలు తన జీవితంలో ఏటి జరగనట్టు మీ ముందు నిలుస్తుంది కదమ్మా. అందుకే అందుకే తను మోసగెత్తి. పండు ఇక చాలు ఆపేయ్. నన్ను ఆపుకమ్మా, నన్ను ఆపుకో. నీకెంత బాధనైనా భరించే శక్తి ఉంది, ఎంతటి అవమానాన్ని భరించే మనసు ఉంది. కానీ నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. పనువును బరువుగా మోసే వీళ్ళకి నీ కన్నీళ్ళు వెనుకున్న కథ తెలియాలి, నీ గుండు కోత తెలవాలి.